తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అంటే ట్రెండ్ ఫాలో అయ్యేవాడు కాదు, ట్రెండ్ సెట్ చేసేవాడని తెలుసు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినీ ఇండస్ట్రీలోకి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన తర్వాత వచ్చిన సినిమాలు పెద్ద విజయం సాధించలేదు. తమ్ముడు, ఖుషి, జల్సా చిత్రాలు పవన్ ఇమేజ్ ఒక్కసారిగా పెంచేశాయి. ఈ చిత్రాలతో మెగా ఫ్యాన్స్, మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇక గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఇదే సమయంలో జనసేన అనే పార్టీ స్థాపించి ప్రజలకు మరింత చేరువ అయ్యారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే విపరీతమైన క్రేజ్ ఏర్పడిన తరుణంలో ఉగాది పండుగ సందర్భంగా విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ అనుకున్న విజయం సాధించలేదు. మరోవైపు ఏపీ స్పెషల్ స్టేటస్, నీటి సమస్యలకు సంబంధించి ప్రజల ముందుకు వస్తాడని ప్రచారం సాగింది. అయితే వీటన్నింటికి కాస్త పులి స్టాప్ పెట్టి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారట. దీంతో తన మూడో భార్య అన్నా లెజ్నోవా చిన్న కూతురుతో కలిసి ఓ హాలిడే టూర్ ని ప్లాన్ చేశాడు పవన్. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి, నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడ్డం కంటే దగ్గర నుంచి చూడ్డం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నా?